హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి వ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరికీ పోలిపాడ్యమి శుభాకాంక్షలండి. ఇక కార్తీక మాసం నెలంతా అయిపోయింది. లాస్ట్ రోజు పోలిపాడ్యమి. చాలా విశేషమైన రోజు. నెల రోజులు చేసుకోలేని వారు కనీసం ఒక్కరోజైనా బేలేసి దీపారాధన చేసుకుంటే, బేలేసి దీపారాధన చేసుకుంటే చాలా మంచిది కదా. పోలి దేవత స్వర్గానికి వెళ్ళిన రోజు జగన్మాత, ఇంకా పోలి దేవతని తలుచుకొని దీపారాధన చేసుకుంటున్నానండి. ఇంకా వాటర్లోని ఏటేటి వేస్తానంటే కొంచెం పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం, ఇంకా అలాగా కాశీ నుంచి తెచ్చామండి గంగ. ఇంకా గంగ, కొంచెం పన్నీరు, అలా పుష్పాలు, కొంచెం పరవన్నం, వడపప్పు, ఇంకా ₹2 కాసులు అండి. 2 రూపాయి కాసులు వేసాను. వేసి ఇలాగ ఒత్తులు వదులుకున్నానండి. చాలా బాగుంది. ఇంట్లోనే ప్రశాంతంగా చేసుకున్నాను అండి. ఇంకా మరి గుడికి అది వెళ్ళలేదు. గుడికి వెళ్తే మంచిదేని. ఇంకా ముందుగా వినాయకుడిని తలుచుకొని పసుపు వినాయకుడిని చేసుకొని ముందు వినాయకుడిని ప్రార్థించి అప్పుడు పూజ చేసుకున్నానండి. చాలా బాగుంది. ఇంట్లోనే ఇంకా 5:30 అయింది. 3:30కి లేచాను. 5:30 అయింది. ఇంకా దీపాలు వదులుకునేసరికి 5:30 అయింది. ఫస్ట్ మా వారే వెలిగించారు అన్ని దీపాలు. వెలిగించిన తర్వాత దీపారాధన చేసుకొని ఇంకలాగా పూజ చేసుకున్నానండి. మా పిల్లలిద్దరి పేరున, నాది, ఇంకా మా వారిది, అలా నలుగురివి పేరు చెప్పుకొని ఇలాగ వదులుకుంటా ప్రతి సంవత్సరం. పిల్లలు ఈ సంవత్సరం లేరు కదా, ఉంటే వాళ్ళ చేత చేయిస్తాను. ఇంకా పిల్లలిద్దరి పేరు చెప్పి మేమే వెలిగించామండి. వాళ్ళిద్దరి పేరు చెప్పి ఇలా ఎప్పుడు చేసుకుంటాం. మేము నలుగురు పేరు మీద ఎవరు వాళ్ళవే దీపాలు వెలిగించుకుంటాం. మంచిది కదా. ఇంకా కార్తీక మాసం మంచి రోజులు. ఇంక ఇవాళ నుంచి మార్గశిర మాసాలు, మార్గశిర గురువారాలు చాలా విశేషం. మాకు ఇక్కడ కనకమహాలక్ష్మి తల్లి చాలా ప్రసిద్ధం. ఇంకా మార్గశిర లక్షవారాలు అంటే గురువారాలు చాలా విశేషంగా పూజలు జరుగుతాయి. ప్రతిరోజు జనాలే. ఇంకా అమ్మ దగ్గరికి చాలా జనాలు వెళ్తారు ఎక్కడెక్కడి నుంచో ఇంకా అమ్మ దర్శనం చేసుకోవడానికి. మేము వెళ్తామండి. ఇంకా కార్తీకం అయిపోయిన వెంటనే వచ్చే మొదటి లక్షవారం వెళ్ళి ఎప్పుడు దర్శనం చేసుకుంటాను. చూడాలి మరి సరే ఎప్పుడు వెళ్తామో. ఏదో ఒక లక్షవారం వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి. ఇంకా మధ్యాహ్నం పప్పు వంకాయ వండానండి. స్వామివారికి కొంచెం ప్రసాదం పెట్టేసి ఇంకా అలాగా మధ్యాహ్నం భోజనం చేద్దామని. ఇంకా చిక్కుడుకాయ, కాలీఫ్లవర్, బంగాళదుంప వండానండి. కూర వండేసి ఇంకా అలాగా ఉపారం స్వామికి చూపించి ఇంకా అలా భోజనం చేసాను. 10 రోజులు ట్రిప్ వెళ్ళొచ్చాం కదా, గొంతుకు అది బాగాలేదు, పట్టేసిందండి. కొద్దిగా జ్వరంలాగా మందులే వేసాను, తగ్గింది. ఇంకా కొన్ని వీడియోలు ఉండిపోయి కదా, వాయిస్ ఓవర్ వల్ల పెడతాను. ఆ వీడియోలు కూడా చూడండి, చూసి సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు చూస్తున్నారు, చూసి సపోర్ట్ చేస్తున్నారు. కొంచెం లైక్స్ రావట్లేదండి, లైక్ చేయండి. వీడియో చూసిన వారు ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇంకా వంట అవుతుంది, అయిపోతే స్వామివారికి నైవేద్యం చూపించి భోజనం చేసామండి. మధ్యాహ్నం ఎప్పుడు మధ్యాహ్నం ఒక పూటే చేసాను. ఇది ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నం దీపాలు వెలిగించానండి. ఉదయం దీపాలు కొండెక్కిపోయి ఇంక స్వామివారికి నైవేద్యం పెడదాం కదా అని ఇంకా ఉదయాన్న కొంచెం క్షీరాన్నం చేసి స్వామికి అమ్మకి పెట్టానండి. కొద్దిగా పరవాన్నం వండేసి ఇంకా వంట అంతా అయ్యింది. ఉదయాన్ని పెట్టాను కదా దీపాలు కొండెక్కిపోయి. ఇంక ఇప్పుడు వెలిగించి ఉపారం పెట్టాను. ఇంక ఉపారం పెట్టి భోజనం చేస్తానండి. మీకు భోజనం అయిందా? ఇదేనండి ఇవాళ వీడియో. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి.